ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75th యానివర్సరీని అయితే సెలబ్రేషన్ చేస్తుంది అనమాట ఢిల్లీలో ఇది. అండ్ ఈ సెలబ్రేషన్లో డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు కూడా అటెండ్ అయ్యి ఇందులో ఎన్ఆర్ఏఐ నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ యాప్ అనే దాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్ఆర్ఏఐ వచ్చేసి 1951లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ మన్సుఖ్ మండియా గారైతే ఈ యాప్‌ని సపోర్ట్ చేయడానికి అథ్లెట్స్‌ని వాళ్ళ ట్రైనింగ్ కోసము అండ్ పెర్ఫార్మన్స్‌ని ట్రాక్ చేయడం కోసం అండ్ కమ్యూనికేషన్ కోసం అండ్ ఇంకా షూటర్స్ వాళ్ళొచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ యాప్‌లోనే అండ్ వాళ్ళు సర్టిఫికేట్స్‌ని కూడా పొందొచ్చనమాట. జస్ట్ ఒక మొబైల్‌లోనే. అండ్ ఈ సెలబ్రేషన్ సందర్భంగా అయితే 7.5 లాక్ స్టూడెంట్స్‌ని అయితే స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి షూటింగ్ కోసం ప్రోత్సహించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే న్యూ టాలెంట్‌ని వెతకడం కోసం. సో ఈ ఎన్ఆర్ఐతో పాటు సిబిఎస్ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థను కూడా వర్క్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ జనరేషన్ ఛాంపియన్స్ని వెటరన్ ఛాంపియన్స్ చేయడానికి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ యాప్ వచ్చేసి కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేస్తుందనమాట బిట్వీన్ ద అథ్లెట్స్ అండ్ అఫీషియల్స్ అనమాట. అండ్ ఇదైతే ఎంకరేజ్ చేస్తుంది మోడర్నైజేషన్ ఇన్ ద ఇండియన్ స్పోర్ట్స్. అండ్ ఈ ఎన్ఆర్ఏఐ గురించి చెప్పుకోవాలంటే సో ఇదైతే టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అని సెలక్షన్ ట్రయల్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎన్ఆర్ఏఐ వచ్చేసి షూటర్స్కి కోచెస్ అండ్ అకాడమీస్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆర్బీఐ లాంచెస్ మిషన్ సెక్షన్ బై ద గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు అనమాట, కరెంట్ గవర్నర్ ఫర్ ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో వాళ్ళ బ్యాంక్స్ని మోడర్నైజ్ చేయడానికి అండ్ పబ్లిక్కి ట్రస్ట్ తెప్పించడానికి బ్యాంక్స్ మీద దానికోసం అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మెయిన్ ఏం వచ్చేసి స్ట్రెంథెనింగ్ ద గవర్నెన్స్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, అంటే ఎలా ఇంప్రూవ్ చేయాలి బ్యాంక్ని, ఎలా మేనేజ్ చేయాలి అనే దానికోసం అయితే ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆర్బీఐ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాలని అయితే చెప్తారనమాట. అండ్ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారనమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ కోసం అండ్ మోడర్నైజ్ చేయాలి టెక్నాలజీస్ని అయితే ఈ ప్రోగ్రామ్ చేయబడింది అనమాట. సో ఈ ట్రైనింగ్ వచ్చేసి క్లర్క్, బోర్డ్ మెంబర్స్కి అండ్ కొన్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వబోతున్నారనమాట. అండ్ ఈ ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఈ ట్రైనింగ్ వచ్చేసి ఫిజికల్ క్లాస్ రూమ్ అండ్ ఈ లెర్నింగ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ గురించి చెప్పాలి అంటే ఇది బ్యాంకింగ్ సర్వీసెస్ లాగానే పనిచేస్తుంది. కానీ ఈ బారో మనీ ఏదైతే లోన్ ఉంటుందో ఈ లోన్ అయితే చాలా లిమిటెడ్లో ఇస్తారనమాట. కొన్ని స్మాల్ బిజినెస్ వాళ్ళకి, ట్రేడర్స్, బారోవర్స్కి అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి యూజువల్లీ లోకల్కి మాత్రమే పరిమితంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది మాత్రం ఆర్బీఐ. సో దీనివల్ల అయితే సపోర్ట్ దొరుకుతుందనమాట. సో ఈ బ్యాంక్స్‌కి ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో గానీ, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఎంకరేజ్ చేయాలి అనే దాని గురించి. అండ్ సో మోడర్న్‌గా చేయబోతున్నారనమాట ఈ బ్యాంకింగ్ సెక్టర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌నైతే. సో పీఎం నరేంద్ర మోదీ విజిట్ చేశారనమాట సిక్కింకి. ఈ విజిట్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌నైతే ఇనాగరేట్ చేశారనమాట. వర్త్ 4000 క్రోర్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మోదీ గారు రావడం జరిగిందంటే బికాస్ 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట ఈ సిక్కిం స్టేట్ స్టార్ట్ అయ్యి. సో ఈ ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ గురించి, టూరిజం గురించి, ట్రాన్స్‌పోర్ట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ కనెక్టివిటీ గురించి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని క్యాంపస్ ఆఫ్ సిక్కిం యూనివర్సిటీ అయితే ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. అండ్ కొన్ని డిజిటల్ టెక్నాలజీస్ అయితే తీసుకురావడం జరిగింది టు 160 స్కూల్స్ అనమాట. ఎందుకంటే లెర్న్ విత్ టెక్నాలజీ అని డెవలప్ చేయడానికి కోసం అండ్ న్యూ బ్రిడ్జెస్ కట్టబోతున్నారనమాట ఓవర్ తీస్తా రివర్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట సివోక్ రాంగ్పో రైల్వే లైన్ గురించి. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ రైల్వే లైన్ అనమాట సిక్కింకి. బికాస్ సిక్కిం వచ్చేసి అది చాలా హిల్లీ ఏరియాస్ కాబట్టి సో ఇట్స్ ద ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇండోర్ క్రికెట్ అకాడమీని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ ర్యాంకు. అండ్ ఆర్చిడ్ పార్క్ని అయితే స్టార్ట్ చేశారు టు ప్రమోట్ ద టూరిజం. అండ్ ఫార్మర్స్కి వచ్చేసి ప్రాసెసింగ్ అయితే హెల్ప్ చేయబోతున్నారు అనమాట. యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే లీడ్ చేయడం జరిగింది ఫౌండేషన్ ఫర్ ద గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ విశాఖపట్నంలో. సో దీని మెయిన్ ఏం వచ్చేసి ఇండియాస్ డిజిటల్
అండ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంప్రూవ్ చేయడం అనమాట. సో, ఈ హబ్ మెయిన్‌లీ వచ్చేసి ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కయితే ఈ హబ్ వచ్చేసి సపోర్ట్ చేయబోతుందనమాట ఇన్నోవేషన్‌కి, రీసెర్చ్‌కి అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కి. సో, ఇది స్పెషల్లీ డిజైన్ చేయబడిందనమాట ఫర్ సాల్వింగ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. అండ్ గూగుల్ వచ్చేసి 1.25 క్రోర్ అయితే ఇక్కడ స్పెండ్ చేయబోతుంది. సో, ఈ హబ్ వల్ల అయితే 1.9 జాబ్స్ అయితే క్రియేట్ అయిబోతున్నాయన్నమాట. అండ్ ఆల్సో గూగుల్ వచ్చేసి అండర్ సీ కేబుల్స్‌ని కూడా వేయడం జరిగిందనమాట. ఈ వైజాగ్ కోస్ట్‌లో అని చెప్పొచ్చు. సో, ఇదొచ్చేసి ఇంటర్నెట్ హైవేస్ లాగా పనిచేస్తుందనమాట. ఈ అండర్ సీ కేబుల్ వచ్చేసి. సో, దీనివల్ల అయితే ఇండియా నుంచి యూరోప్‌కి, ఆస్ట్రేలియా అండ్ యూఎస్‌కి అయితే కనెక్ట్ చేయబోతున్నారు ఈ అండర్ సీ కేబుల్స్‌ని. సో, ఈ కేబుల్స్ వల్ల ఏం యూజ్ అంటే సో, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ సర్వీసెస్ ఇవ్వబోతుంది. అండ్ క్లౌడ్ డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ లైక్ బ్యాంకింగ్ అండ్ బిజినెస్ సర్వీసెస్ ఏదైతే వస్తాయో సో, ఇవన్నీ దీని వల్లనే అనమాట. ఈ మెసేజ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అయితే జరిగింది. సో, ఇందులో అయితే రాజ్‌నాథ్ సింగ్ గారైతే అటెండ్ చేశారు. ఇది కిర్గిస్థాన్‌లో అయితే జరిగింది. సో, ఈ మీటింగ్‌లో వచ్చేసి మెయిన్‌లీ రీజనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నారనమాట. ఇన్ ద బార్డర్స్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ గురించి అండ్ సోల్జర్స్ ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజెస్ ఇంకా జరగాలి బిట్వీన్ ద మెంబర్స్ అని మాట్లాడుకున్నారు. అండ్ టెర్రరిజం గురించి కూడా చెప్పారనమాట. సో, నో ఎక్స్‌క్యూజ్ ఫర్ ద టెర్రరిజం అని చెప్పారు. అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి అని చెప్పారు. అండ్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్ బిట్వీన్ ద మెంబర్స్ ఇంప్రూవ్ అవ్వాలని మాట్లాడుకున్నారు. సో, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో వచ్చేసి పాలిటిక్స్ గురించి, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ గురించి అయితే మాట్లాడుకున్నారనమాట. అండ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ అండ్ టీయూ లాంచెస్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఫర్ కార్డ్ పేమెంట్. సో, అదేంటో తెలుసుకుందాం. సో, ఇప్పుడైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినప్పుడు సో, కార్డ్ నుంచి పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీ వచ్చేది కదా! సో, ఇప్పుడు ఓటీపీ యూజ్ చేయకుండా అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ యూజ్ చేయడం జరుగుతుందనమాట. లైక్ ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడం కానీ, ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేయడం కానీ జరుగుతుందనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే సో, ఇంప్రూవ్ ఉంటుందనమాట. సెక్యూర్‌గా ఉంటుంది. అండ్ ఫ్రాడ్ అనేది రెడ్యూస్ అయిపోతుందనమాట. అండ్ ఫాస్టర్‌గా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్ ఉంటుందనమాట. సో, దీనివల్ల అయితే కొన్నిసార్లు ఓటీపీ డిలే అవ్వడం వల్ల పేమెంట్ లేట్ అవుతుండే కదా! సో, అదైతే ఎలిమినేట్ అయిపోతుందనమాట. సో, దిస్ ఇంప్రూవ్స్ ద కన్వీనియన్స్. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ యాక్సిస్ బ్యాంకింగ్ కార్డ్ హోల్డర్స్‌కి మాత్రమే అనమాట. సో, ఈ పేయూ ఎలా వర్క్ చేస్తుందో చూస్తున్నాం. సో, ఈ పేయూ వచ్చేసి ఒక పేమెంట్ అగ్రిగేటర్ లాగా పనిచేస్తుందనమాట. సో, ఇదైతే పేమెంట్ కలెక్ట్ చేస్తుందనమాట ఫ్రమ్ కస్టమర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మర్చెంట్. సో, అది కలెక్ట్ చేసి సో, వయా కార్డ్ గానీ, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్‌ని సెండ్ చేసేలా చూస్తదనమాట ఇది.